ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి. గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో ఈశ్వరుని స్మరించుకుందాం. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ. పత్రం నమ శివాయ. ధూపం నమ శివాయ. దీపం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ. హాలాహలమే పాలసంద్రము జన్మించిన ఆ క్షణము. శివ ఓం నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు. హర ఓం నమ శివాయ. నాదం నమ శివాయ. గానం నమ శివాయ. తాళం నమ శివాయ. భావం నమ శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే. శివ ఓం నమ శివాయ. ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే. హర ఓం నమ శివాయ. ప్రణవం నమ శివాయ. శివరాత్రి పూజను ఏ విధంగా చెయ్యాలి? శివరాత్రి పూజ విధి విధానంగా చెయ్యాలి అంటే ఈరోజు సాయంత్రం వరకు ఉపవసించి సూర్యాస్తమయ సమయం నుంచి శివారాధన మొదలుపెట్టాలి. అంటే ఉదయం అంతా కూడా శివనామస్మరణ చేస్తూ ఉండాలి. సాయంత్రానికి ప్రదోషకాలానికి స్నానం చేసి శివాలయంలో కానీ ఇంట్లో కానీ, ఇంట్లో అయితే పార్థివలింగానికి చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. ఆ విధంగా ఇంట్లో కూడా చేయవచ్చు. ఇంట్లో మామూలుగా ఏం చేస్తూ ఉంటారు, సహస్రలింగార్చన చేస్తూ ఉంటారు. విభూతితో కానీ లేదా మట్టితో కానీ, నది నుంచి మనం మామూలుగా బంకమట్టి చేసి వినాయకుడి విగ్రహాల్ని చేసినట్టు కానీ ఇక్కడ శివలింగాల్ని చేసి 1108 లింగాల్ని ఒక లింగంలాగా పేర్చి అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయడం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. అయితే ఆ విధంగా ఇంట్లో కానీ లేదా శివాలయంలో కానీ అభిషేకం చేయవచ్చు. దంపతులిద్దరూ కూర్చోవచ్చు లేదా పురుషులందరూ కలిసి కూడా చేయవచ్చు. ఎలా వీలైతే ఆ విధంగా చేయవచ్చు. స్త్రీలు కూడా ప్రత్యేకంగా ఇంట్లో వారికి వారు చేసుకోవచ్చు. దేవాలయాల్లో అయితే స్త్రీలు మాత్రమే కూర్చుని చేసేటువంటి అవకాశాలు చాలా చోట్ల ఉండకపోవచ్చు. అయితే ఈ శివరాత్రి పూజ ఏ విధంగా చేయాలి? 4 జాములు మనకి ప్రదోషకాలం నుంచి తెల్లవారేసరికి 4 జాములు అంటే రాత్రి సమయాన్ని 4 భాగాలుగా విడగొట్టి 4 భాగాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు, ప్రత్యేకమైనటువంటి మంత్రాలతో అభిషేకం చేయాలి. అంటే విధి విధానంగా చేయాలి అని అనుకున్నప్పుడు మొదటి జాములో శివుడిని అంటే రుద్రాభిషేకం చేస్తే నవకం చమకం చదువుతారు కదా, అలా మహన్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేకం చేయాలి. చేసిన తర్వాత ఆ చేస్తూ ఉన్నప్పుడు ఆవు పాలతో, నాటు ఆవు పాలతో అభిషేకించాలి. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితో అభిషేకం చేసి అలంకరించాలి. పద్మాలతో, పద్మాలు అంటే తామర పువ్వులతో అర్చన చేయాలి. సహస్రనామార్చన కానీ లేదా అష్టోత్తర శతనామావళి కానీ చేయాలి. ఆ తర్వాత పెసరపప్పు
బియ్యం కలిపి పొలగం వండాలి. దాని మీద ఆవు నెయ్యిని వేసి నివేదన చెయ్యాలి. ఋగ్వేద మంత్రాలు చదవాలి. అప్పటికి ఒక జాముకి పూజ అయిపోతుంది. మళ్ళీ రెండవ జాములో, అంటే మనకి రాత్రి సమయాన్ని 4 భాగాలుగా చేసుకుని ఒక్కొక్క జాములో పూజ చేసేటువంటి విధి విధానాలు. రెండవ జాములో మళ్ళీ శివుడికి నమకం జమకం మహన్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేకం ఆవు పెరుగుతో చెయ్యాలి. నాటు ఆవు పెరుగుతో మాత్రమే చెయ్యాలి. అలాంటి పెరుగుతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత శివుడికి తులసీ దళాలతో అర్చన చెయ్యాలిట. అభిషేకం మామూలు పెరుగుతో చేసిన తర్వాత మళ్ళీ నీళ్లతో కూడా అభిషేకం చేసి పరిశుభ్రంగా కడిగి చక్కగా గంధం కుంకుమ పెట్టి అలంకరించి ఒక జరీ అంచు ఉన్నటువంటి తెల్లని అంటే వస్త్రాలని శివుడికి యుగ్మం అంటారు, అంటే 2 పైన వేసుకునేది కింద కట్టుకునేది, ఆ వస్త్రాన్ని సమర్పించి ఆ తర్వాత శివుడిని సహస్రనామంతో కానీ అష్టోత్తర శతనామావళితో కానీ తులసీ దళాలతో అర్చన చేయాలిట. అర్చన చేసిన తర్వాత పాయసం నివేదన చేయాలి. ఈ పాయసానికి వాడేటువంటి పాలు కూడా నాటు ఆవు పాలు మాత్రమే అయి ఉండాలి. పాయసం నివేదన చేసిన తర్వాత యజుర్వేద మంత్రాలు చదివి హారతి ఇవ్వాలి. అలా రెండవ జాములో పూజ సమాప్తమవుతుంది. తర్వాత మూడవ జాములో కూడా శివుడికి అభిషేకం చేయాలి. ఆ అభిషేకం ఆవు నీటితో చేయాలి. అది కూడా నాటు ఆవు నెయ్యి దానితో మాత్రమే చేయాలి తప్ప మీకు డాల్డాలని లేదా గేదె పాల నుంచి వచ్చినటువంటి వెన్నతో తయారు చేసినటువంటి నెయ్యి కానీ జెర్సీ ఆవుల పాల నుంచి వచ్చేటువంటి వెన్నతో తయారు చేసిన నెయ్యి కానీ పనికిరాదు. కేవలం నాటు ఆవు పాల నుంచి తయారైనటువంటి వెన్న, దాని నుంచి వచ్చినటువంటి నెయ్యితో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి. రుద్రం చదువుతూ శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితో అభిషేకం చేసి శివుణ్ణి అలంకరించి వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత మారేడు దళాలతో అర్చన చేయాలి. మారేడు దళాలంటే అందరికీ తెలుసు అనుకుంటాను. శివుడికి ప్రత్యేకంగా శివరాత్రి రోజు సమర్పించే ప్రీతికరమైనటువంటి దళం బిల్వం అంటాము, మారేడు అంటాం. ఆ మారేడు దళాలతో శివ సహస్రనామం కానీ శివ పంచాక్షరితో కానీ మృత్యుంజయ మంత్రంతో కానీ లేదా శివుడి శతనామావళితో కానీ చదువుతూ ఈ బిల్వాలతో అర్చన చేయాలి. ఆ తర్వాత నివేదనేమో నువ్వులతో చేసినటువంటి పదార్థాలని నివేదన చెయ్యాలి. తర్వాత సామవేద పారాయణం చేయాలి. సామవేద పారాయణం చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. అప్పుడు మూడవ జాము పూజ సమాప్తమవుతుంది. నాలుగవ జాములో మళ్ళీ శివుడికి రుద్రమంత్రాలతో అభిషేకం చేయాలి. అప్పుడు పట్టు తేనెతో అభిషేకం చేయాలి. తేనెతో అభిషేకం చేసిన తర్వాత శివలింగాన్ని మళ్ళీ మామూలు నీటితో అభిషేకించి పరిశుభ్రంగా తుడిచి గంధము అక్షతలు పెట్టి అలంకరించి వస్త్రాలు సమర్పించి నీలోత్పల పుష్పాలతో శివుడికి పూజ చేయాలిట. నీలోత్పల పుష్పాలు లేదా శంఖ పుష్పాలు అని మనకి దొరుకుతాయి. నీలిరంగు రంగులో ఉంటాయి. అవి శివుడికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి పువ్వులుగా చెప్తారు. అలాంటి పుష్పాలతో శివుడికి అర్చన, మళ్ళీ సహస్రనామం కానీ శతనామావళి కానీ పంచాక్షరి మంత్రం కానీ మృత్యుంజయ మంత్రం కానీ చెప్తూ అర్చన చేయాలి. ఆ తర్వాత అన్నం వండి కేవలం అన్నం మీద ఆవు నెయ్యిని వేసి ఆ అన్నాన్ని నివేదన చేయాలి. ఆ తర్వాత అథర్వవేద మంత్రాలతో శివుణ్ణి అర్చించాలి. పారాయణ చేయాలి. అక్కడ మంత్రపుష్పం పెట్టాలి, హారతి ఇవ్వాలి. అప్పటికి 4 జాముల్లో చేసేటువంటి పూజ పరిసమాప్తం అవుతుంది. ఆ తర్వాత అప్పటికి తెల్లవారుతుంది కాబట్టి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అభిషేకం చేసి పునఃపూజ చేసి అప్పుడు షడ్రసోపేతమైనటువంటి పంచభక్ష పరమాన్నాల్ని నివేదన చేసి 10గురికి భోజనం పెట్టి వారు తినాలి. అలా చేస్తే శివుడికి విధి విధానంగా పూజ చేసినట్టు అవుతుంది. అయితే అందరూ ఇలా వేద మంత్రాల్ని చదివి ఈ విధి విధానంతో చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇంట్లో వీలుంటే ఇంట్లో చేయండి, గుడిలో వీలుంటే గుడిలో శివుడికి చేయండి. అలా కానటువంటి వాళ్ళు కూడా మహాశివరాత్రి కదా, ఎంతో కొంత తమ శక్తి మేరకు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో శివలింగం కానీ లేదా మట్టితో చేసింది కానీ పుష్పాలతో చేసింది కానీ ఇసుకతో చేసింది కానీ బియ్యంతో చేసింది కానీ మీరు ఏ విధంగా అయినా శివలింగాన్ని తయారు చేయవచ్చు.
ఎలా చేసినా కూడా దోషం లేదు. అలా శివలింగాన్ని తయారు చేసి తెల్లవారులు మీకు ఈ వేద మంత్రాలు రాకపోవచ్చు, 4 జాముల్లో పూజ చేసేటువంటి విధి విధానాలు మీకు తెలియకపోవచ్చు, వీలు కాకపోవచ్చు. అలా ఉన్నప్పుడు తెల్లవారులు ఇలాంటి పూజ చేసినప్పుడు సామూహికంగా కూర్చుంటే జాగరణ చేయగలుగుతారు. ఒంటరిగా కూర్చుంటే ఏ అర్ధరాత్రికో నిద్ర జోగుతుంది, కూర్చుని చేసేటువంటి శక్తి తగ్గిపోతుంది. అందుకని నలుగురు కలిసి చేస్తే మీకు జాగరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కోలాహలం ఉండటం వల్ల, నలుగురు కలిసి చేయటం వల్ల నిద్రను ఆపుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అలా అందరూ కలిసి మీకు శివుడికి గురించినటువంటి స్తోత్రాలు వస్తే స్తోత్రాలతో, లేదా శివాయ నమః అని కానీ, మృత్యుంజయ మంత్రంతో కానీ, శివ పంచాక్షరితో అయినా సరే శివుడికి అర్చన చేస్తూ ఉండండి. కనీసం మీకు దొరికితే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచామృతాలతో చేయండి. అవి దొరకలేదు, మీకు ఆ స్వచ్ఛమైనటువంటి నాటు ఆవు పాలు మీకు అందుబాటులో లేవు, ఒక కలశం మీద కలశంలో నీళ్లు పెట్టుకొని గంగే చేమున గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని సప్తనిధుల్ని దానిలోకి ఆవాహన చేసి ఆ నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. లేదా గంగాజలం మీ దగ్గర ఉంటే దానితో చేయొచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి నీళ్లలో కలిపి కూడా చేయవచ్చు. ఇవేవీ చేయడానికి వీలు లేనటువంటి వాళ్ళు కనీసం నిషీథి సమయంలో, అర్ధరాత్రి సమయంలో శివలింగానికి కానీ, శివుడి పటానికి కానీ ఒక్క బిల్వం, మారేడు బిల్వాన్నైనా శివాయ నమః అని, లేదా శివ పంచాక్షరి మంత్రం చెప్తూ అయినా ఒక్క బిల్వాన్నైనా మీరు అర్ధరాత్రి సమయానికి అర్పించండి. అలా చేయటం వలన కూడా మీకు అభిషేకం చేసినటువంటి ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా పాటించవలసినటువంటిది అన్య పదార్థాన్ని తినకూడదు, ఉపవాస వ్రతం చేయాలి, శివనామస్మరణ చేస్తూ ఉండాలి, బ్రహ్మచర్యం చేయాలి, అబద్ధాలు ఆడకూడదు. ఇలాంటి నియమాన్ని పాటిస్తూ శివుడి దగ్గర మీ మనస్సును పెట్టుకున్నారంటే తప్పనిసరిగా శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి శివుడి అనుగ్రహం లభిస్తుంది. నన్ను ఆశ్రయించిన వాళ్ళని నేను వదలను అని ఆయనే స్వయంగా చెప్పినట్లుగా మనకి శివపురాణంలో కనిపిస్తోంది. శివరాత్రి వ్రతాన్ని చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? అసలు నిజానికి శివరాత్రి వ్రతం అనేటువంటిది ఏ ఫలాన్ని ఆశించి చేసేటువంటిది కాదు. మనస వాచ కర్మణ శివుణ్ణి ఆశ్రయించడానికి, శివుడి మీద భక్తి కలిగి ఉండటానికి, శివుడి అనుగ్రహాన్ని పొందడానికి ఇది ఉద్దిష్టమైనటువంటిది. అందుకని శివనామస్మరణ చేయాలి, ఏదో ఆశించి కాదు. అసలు శివనామస్మరణ చేస్తేనే దూది మీద నిప్పు పడితే అది మొత్తం ఆ దూదిని మొత్తం ఏ విధంగా కాల్చేస్తూ ఉంటుందో ఆ విధంగా శివుణ్ణి ఆశ్రయించినంత మాత్రాన్నే మనకుండేటువంటి పాపాలన్నీ పరిహరింపబడతాయిట. అందుకని మనం ప్రత్యేకంగా కోరికేది కోరుకునేటువంటి అవసరం లేదు. మనకున్న పాపాలన్నీ పరిహారం అయిపోయారనుకోండి, ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, మనకి లభించనిదంటూ ఏదీ ఉండదు. అందుకని మనస వాచ కర్మణ మనని మనం శివుడికి సమర్పణ చేసుకోగలగాలి, శుద్ధ మనస్కులమై ఉండగలగాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తారు. మీరు కోరికతో కానీ, తెలిసి కానీ, తెలియక కానీ ఈ శివరాత్రి రోజు ఉపవసించటం వల్ల, శివుడికి కాసిని నీళ్లు వేయటం వల్ల, ఓ బిల్వపత్రి మీకు తెలియకుండా మీ చేతి నుంచి చేజారి శివలింగం మీద పడినా మీకు ఉండేటువంటి పాపం పోతుందిట. అందుకు మనకి శివపురాణంలో ఒక కథనం కనిపిస్తుంది. ఒక వేటగాడు అడవిలో ఉంటాడు. వాడికి శివరాత్రి అంటే ఏమిటో తెలియదు, శివుడు ఎవరో తెలియదు, ఉపవసించాలని అంతకంటే తెలియదు. వాడి పూర్వపుణ్యం ఏదో ఉంది, దానివల్ల కొన్ని సంఘటనలు మనకి జరుగుతూ ఉంటాయి. మనకి తెలియకపోయినా కూడా కొన్ని మంచి పనులు మనం చేస్తూ ఉంటాం. అయితే ఆ రోజు శివరాత్రి, వాడికి అది శివరాత్రి అని కూడా తెలియదు. వేటగాడు ఏం చేస్తాడు, అడవిలో ఉండేటువంటి జంతువుల్ని చంపి దాని మాంసాన్ని కాల్చుకొని తింటూ ఉంటాడు. ఆ విధంగానే చేసేవాడు. ఆ రోజు అతని భార్య, తల్లిదండ్రులు కూడా ఆకలి వేస్తోంది, వెళ్ళి ఏ జంతువునైనా వేటాడి మాంసం తీసుకురమని చెప్పేసి అతన్ని పంపించారుట. ఇంకేముంది, బాణాల్ని పట్టుకున్నాడు, అడవిలోకి బయలుదేరాడు. ఆ రోజు అతనికి పుణ్యమో పాపమో తెలియదు, కానీ ఒక్క జంతువు కూడా చేజిక్కలేదుట. ఇంటికి వెడితే ఆకలితో అలమటించిపోతున్నారు, వాళ్ళకి నేనేం పెట్టాలి? ఈవేళ రాత్రి లోపల ఏదో ఒక జంతువుని నేను వేటాడి తీరాలి, ఆ తర్వాత ఆ మాంసాన్ని ఇంటికి తీసుకెళ్ళి తల్లిని, తండ్రిని, భార్యని సంతోషపెట్టాలి అనుకున్నట్ట. సాయంత్రం దాకా అతనికి ఒక మృగం కూడా అతనికి చిక్కలేదు. అతను ఆలోచించాడు, సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ఏదో ఒక జంతువు నీళ్లు తాగడానికి జలాశయం దగ్గరికి వస్తాయి.
రాత్రిపూట కొన్ని జంతువులు జలాశయం దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. అప్పుడు దాన్ని వేటాడుతాను, అప్పుడు తీసుకెళ్తాను అనుకున్నట్ట. అయితే కింద ఉంటే ఆ జంతువులు ఇతన్ని ఏమైనా చేయవచ్చు. అందుకని పక్కనే ఉండేటువంటి ఒక చెట్టెక్కి కూర్చున్నట్ట. అడవిలో ఉండే వేటగాళ్ళు ఏం చేస్తారు, ఈ సొరకాయ, ఆనపకాయ, సొరకాయ అంటూ ఉంటామే, ఎండిపోయిన తర్వాత దానిలో ఉండేటువంటి పీచంతా తీసి దాన్ని శుభ్రంగా చేసి దాన్ని ఒక బుంగలాగా వాడుతూ ఉంటారు. అంటే మనం మామూలుగా ఫ్లాస్కుల్లో నీళ్లు తీసుకెడుతూ ఉంటాం కదా, అలా అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ ఆనపకాయ బుంగలో నీళ్లు తీసుకెడుతూ ఉంటారు. అతను దారిలో తాగడం కోసం ఆ బుంగలో నీళ్లు వేసుకుని దాన్ని భుజానికి తగిలించుకున్నాడు, బాణాలు పట్టుకున్నాడు, చెట్టెక్కాడు. చెట్టెక్కిన తర్వాత అతనికి కాస్త సూర్యాస్తమయం సమయం ప్రదోష కాలానికి ఒక జంతువు ఏదో ఆ జలాశయం దగ్గరికి వచ్చిందిట. ఆ జలాశయం దగ్గరికి రాగానే చెట్టు మీద కూర్చున్నాడు కదా, దానికి బాణం వేయాలి అని అనుకున్నాడు. ఆ బాణాన్ని తీసినప్పుడు అతని బుంగలో ఉండే చెయ్యి కదిలేసరికి ఆ బుంగలో ఉండేటువంటి నీళ్లు కింద పడ్డాయిట. ఆ బాణం తగిలి ఆ చెట్టుకు ఉండేటువంటి ఆకు రాలి శివలింగం మీద పడిందిట. ఇతనికి తెలియదు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అది ఒకప్పుడు బ్రహ్మ ప్రతిష్టాపన చేసినటువంటి విశేషమైనటువంటి శివలింగం. అతను ఎక్కింది మారేడు చెట్టు. ఆ చెట్టు ఎక్కిన తర్వాత అక్కడ రాలినవేమిటి, ఆకులు. అతనికి తెలియకుండానే ఆ మారేడు చెట్టు మీద ఉండేటువంటి ఆకులన్నీ అతని బాణం తగిలి ఆ కింద ఉండేటువంటి శివలింగం మీద పడ్డాయి. అప్రయత్నంగానే అతను కావాలని వేయకున్న అతను చేయి కదిలించినప్పుడు ఆ భుజానికి వేసుకున్నటువంటి బుంగలో నీళ్లు శివలింగం మీద పడ్డాయిట. అతను ఇవన్నీ సర్దుకునేసరికి ఆ కాస్త జంతువు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా 4 జాముల్లో కూడా అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జంతువుల కోసం. జంతువులైతే ఇతనికి ఇచ్చే చిక్కలేదు. ఈశ్వరానుగ్రహం వలన ఇతను అనుకోకుండానే ఇతని చేతిలోని నీళ్లు శివలింగం మీద 4 జాముల్లో పడటం, ఆ చెట్టుకు ఉండేటువంటి ఆకులు, మారేడు ఆకులు అప్రయత్నంగానే శివలింగం మీద పడ్డాయిట. ఒక్కొక్క జాములో ఇతను ఇతని చేతి నుంచి ఆ నీళ్లు పడటం, ఆ ఆకులు రాలి ఆ శివలింగం మీద పడటం వల్ల ఇతనికి పూర్వజన్మలో ఉండేటువంటి పాపాలన్నీ కరిగిపోతూ వచ్చాయిట. ఆ తర్వాత తెల్లవారింది, అతను కిందికి దిగాడు. దిగేసరికి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాట. నీకేం కావాలి కోరుకో అన్నట్ట. అయ్యా నువ్వెవరు నాకు ఇవ్వటానికి అన్నట్ట. అప్పుడు ఈశ్వరుడు ఒక్కసారి తథాస్తు అనేసరికి అతనికి బ్రహ్మజ్ఞానం కలిగిందిట. ఈశ్వరుని అనేక స్తోత్రాలు చేశాట. నీకు తెలియకపోయినా శివరాత్రి రోజు తెల్లవాళ్ళు 4 జాముల్లో నువ్వు నా మీద నీళ్లు పోసి మారేడు పత్రిని వేశావు, అందుకని నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను అన్నట్ట. అతనికి జ్ఞానం కలిగింది. మరు జన్మలో అతను అడవి ప్రాంతంలో ఉండేటువంటి అడవికి రాజు అయ్యాట. ఆ రాజు ఎవరో కాదు, గుహుడు. గుహుడి గురించి రామాయణం తెలిసిన అందరికీ తెలుసు, కనీసం సినిమాలు చూసిన వాళ్ళకు కూడా తెలుసు. ఆ గుహుడు ఏమిటి అంటే అంతటి పుణ్యాత్ముడు. పూర్వజన్మలో అతను వేటకాడైనప్పటికీ కూడా తెలియకుండానే శివరాత్రి రోజు శివలింగార్చన చేయటం వలన, శివలింగం మీద నీళ్లు పత్రి పడటం వలన శివుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు. ఈ జన్మలో అతను మహారాజు అయ్యాడు. ఆ అడవి ప్రాంతంలో ఉండే అడవి రాజ్యానికి అతను రాజయ్యాడు. అయిన తర్వాత సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అంటే మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. అలాంటి మహాలక్ష్మి అయినటువంటి ఆ సీతమ్మ వారిని ఆయన గోదావరి దాటించాడు అతని పడవలో. ఆ గుహుడే అలనాడు పూర్వజన్మలో వేటగాడుగా ఈ విధంగా శివార్చన శివరాత్రి రోజు చేసేట. ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, మనం తెలిసి కానీ తెలియక కానీ ఈశ్వరుడికి శివరాత్రి రోజు ఒక్క బిల్వపత్రిని పెట్టడం వలన, కాసిని నీళ్లు పోయటం వలన, ఉపవసించి జాగరణ చేయటం వలన శివానుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారు. పాత్రులవుతే ఏమిటి, పూర్వజన్మం నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ పరిహారం అవ్వటం, ఈశ్వరానుగ్రహం కలగడం, ఉన్నత స్థితి ఏర్పడడం. ఈశ్వరానుగ్రహం ఏ విధంగా ఉంటే ఆ విధమైనటువంటి ఉన్నత స్థితి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ వ్రతాన్ని మనం మనస్ఫూర్తిగా మనోవాక్కాయ కర్మలా చేసామనుకోండి, అతనేమో వేటకాడు, జ్ఞానం లేదు అతనికి, లేకుండా చేయటం వల్ల అతనికి వెంటనే ప్రత్యక్షం అయ్యాడు. కానీ మనం కూడా అడవివాడిలాగా మనం చేయలేం కదా, కొంత బుద్ధి జ్ఞానం మనకి ఉంది. అందుకని మనోవాక్కాయ కర్మలా ఈశ్వరుణ్ణి స్మరించుకొని, ఈశ్వరా నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను, ఈశ్వరా నన్ను క్షమించు, ఈశ్వరా నన్ను రక్షించు, ఈ మాటలు అనుకున్నా చాలు. అనుకొని ఈశ్వరుడికి నీళ్లు వేయండి, ఈశ్వరుడికి బిల్వపత్రి వేయండి. అలా వేయటం వలన ఆ ఈశ్వరుడు మిమ్మల్ని అక్కున చేర్చుకొని
మీకుండేటువంటి పాపాలన్నింటినీ కూడా దహింపచేసి మిమ్మల్ని పునీతుణ్ణి చేసి మీకు రక్షణ కవచంలాగా నిలిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. హర హర మహాదేవ. హర హర మహాదేవ ఎందుకు అనుకుంటున్నాము? హర హర అంటే హరింపచేస్తాడు. దేనిని హరింపచేస్తాడు? మనకుండేటువంటి పాపాలన్నింటినీ హరింపజేస్తాడు. కానీ మహాదేవుడు ఆయన. అందుకని మీరు శివాయ నమః అనుకోవచ్చు, లేదా హర హర మహాదేవ, హర హర మహాదేవ అంటూ ఉండొచ్చు. ఇదైతే అందరికీ పలక తగినటువంటిది, పలక కలిగినటువంటి సులభ సాధ్యమైనటువంటి నామం. అందుకని శివరాత్రి సందర్భంగా అందరూ ఈ నామాన్ని కూడా జపిస్తూ ఈశ్వరుడికి బిల్వాన్ని పెట్టుకోవడం, కాసిన్ని నీళ్లు ఈశ్వరుడి మీద పోయటం వలన మీకుండేటువంటి పాపాలన్నీ హరింపబడతాయి. మీకు ఈశ్వరానుగ్రహం లభించే అవకాశం వస్తుంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.